అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మకించున్నాను. నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనం. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుని వాక్యమును కీర్తించెదను అని. అంటే దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత గొప్పదో దావీదుకు బాగా తెలుసు. అందుకే ముందు ఆయన వాక్యమును కీర్తించిన తరువాత ఆయన యందు నమ్మిక ఉంచాడు. అందుకనే ఎవరికి భయపడను, నరులు నన్నేమీ చేయలేరు అని అంటున్నాడు. దేవుని వాక్యము విలువ తెలియని కొందరు యేసునొద్దకు వచ్చి ఆయన వాక్యమును వినకుండా సూచక క్రియలు చేయమని అడిగారు. అయితే యేసు వారికి సూచక్రియలను అనుగ్రహించలేదు. ఎందుకంటే వారిలో దేవుని వాక్యమునకు చోటు లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని వాక్యము కంటే శరీర సంబంధమైన అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి దేవునికి దూరం అవుతున్నారు. మనమైతే దేవుని వాక్యమునకే ప్రాముఖ్యతనిచ్చి ఎవరూ మనల్ని ఏమీ చేయలేరనే సత్యమును గ్రహించి సమస్త భయము నుండి దూరముగా ఉందాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, మా జీవితకాలమంతా మీ వాక్యమును నెరవేర్చుచు మిమ్ములనే కీర్తించినట్లు అనుగ్రహించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. దావీదు భక్తుడు చెప్పిన రీతిగా ప్రభువా మీ వాక్యమును అనగా దేవుడివైన నిన్నును మా ప్రభు అయిన యేసుక్రీస్తును కీర్తించుచు మీ అందే నమ్మకించుచు దేనికిని ఎవరికిని భయపడక ఈ లోకంలో ధైర్యంగా ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించండి. మా జీవితంలో మొట్టమొదటి స్థానము మిమ్మల్ని కీర్తించుడే అనే సంగతిని గ్రహించి అలాగూ ముందుకు వెళ్లే భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.